ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో జరిగిన అగ్ని ప్రమాదంపై స్పష్టత కరువైంది. మంత్రి తుమ్మల విచారణకు ఆదేశించినప్పటికీ ఏ కారణం చేత అగ్ని ప్రమాదం జరిగిందన్న విషయాన్ని అధికారులు ఇప్పటి వరకు బయటపెట్టలేదు. సీసీ కెమెరాల ఫుటేజ్ సంగతి తేలలేదు. ఇంతకు పత్తి మార్కెట్లో జరిగింది ప్రమాదమా, మానవ తప్పిదమా? ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో జరిగిన అగ్ని ప్రమాదంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. ఖమ్మం మార్కెట్ యార్డ్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో కాలి బూడిదైపోయినటువంటి పత్తి మనం చూస్తున్నాం. దగ్గర 500-600 బస్తాల పైచులకు పత్తి మొత్తం కూడా ఈ మొత్తం జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి కాలి బూడిదైపోయింది, మసి అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు పనికి రాకుండా ఈ పత్తి తయారైంది? దీనికి రకరకాల కారణాలు చెప్తా ఉన్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా చెప్తా ఉన్నప్పటికీ కూడా ప్రమాదం జరగడానికి వెనకాల అసాంఘిక శక్తుల కార్యక్రమాలు ఇందులో జరగడం వల్ల కూడా జరిగి ఉండొచ్చు అనేటువంటిది ఒక ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ కూడా అత్యంత విలువైనటువంటి పత్తి, దాదాపు 500-600 క్వింటాల పత్తి మొత్తం కూడా కాలి బూడిదైపోయి బుగ్గిపాలైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని సందర్భంగా మార్కెట్లో జరిగినటువంటి ప్రమాదాలను ఒకసారి పరిశీలన చేయాల్సినటువంటి ఆవశ్యకత మళ్ళొకసారి గుర్తు చేస్తూ ఉంది. సహజంగా మార్కెట్లో జరిగినటువంటి ఏ ప్రమాదానికి కూడా ఇప్పటి వరకు ఫైండింగ్స్ లేవు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొద్దిసేపటి క్రితం ఇక్కడికి వచ్చారు, జరిగినటువంటి ఘటనను పరిశీలించారు, విచారణకు ఆదేశించి నిజాలను నిగ్గు తేల్చండి ఆదేశించి వెళ్ళినప్పటికీ కూడా గతంలో జరిగినటువంటి ప్రమాదాల ట్రాక్ రికార్డ్ ఒకసారి చూస్తే ఎప్పుడు కూడా మార్కెట్లో ప్రమాదాలు జరిగినప్పుడు హడావిడి చేయటం, ఆ తర్వాత వెళ్ళిపోవడం తప్ప ఇప్పటి వరకు ప్రమాదం ఏ కారణం చేత జరిగిందనేటువంటి ఫైండింగ్ ఒక్కసారి కూడా నిరూపణ కాలేదంటేనే ఇక్కడ ఎంత నిర్లక్ష్యం రాజ్యం వెళ్తుందో అర్థం చేసుకోవచ్చు. మనం ఉన్నటువంటి షెడ్ నెంబర్ 3, ఇది షెడ్ నెంబర్ 3లో ఉన్నటువంటి యార్డ్లో పెట్టినటువంటి పత్తి చూస్తున్నాం. ఇది ఒక్క షెడ్లోనే కాదు, ఎదురుగా మనకు షెడ్ నెంబర్ 6 కనపడుతుంది. దాంట్లో కూడా వందలాది బస్తాల పత్తిని నిల్వ చేసి ఉంచారు. దాంతోపాటు ఆ పక్కన ఇంకొక షెడ్ ఉంది, 7వ నెంబర్ షెడ్లో ఉంది, 2వ నెంబర్ షెడ్లో ఉంది, 5వ నెంబర్ షెడ్లో, అన్ని షెడ్లలో కూడా 100 క్వింటాల పత్తి స్టోర్ చేసి ఉంది. వాస్తవానికి అన్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. రైతుల నుంచి రావాల్సినటువంటి పత్తి 95% వచ్చేసింది. అక్కడక్కడ ఎక్కడో దగ్గర మిగిలి ఉంటే తప్ప మొత్తం పత్తి అంతా కూడా రైతుల దగ్గర నుంచి మార్కెట్కి వచ్చేసింది. అయినప్పటికీ కూడా ఖమ్మం మార్కెట్లో ఇంత పత్తి బస్తాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనే దాని మీద ఇప్పుడు ఎంక్వైరీ జరగాల్సినటువంటి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే ఇక్కడ వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సొంతంగా గోడౌన్స్ని మెయింటైన్ చేయాలి, లేదంటే స్టాక్ పాయింట్ని మెయింటైన్ చేసుకోవాలి. ఇక్కడ ఖరీదు చేసినటువంటి పత్తి బస్తాలు కావచ్చు, ఇతర ఏదైనా ధాన్యాలను కావచ్చు ఇక్కడ కొనుగోలు చేసి వాళ్ళ గోడౌన్స్కి తరలించి అక్కడ నుంచి వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ఎగుమతులు కావచ్చు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటుంది. కానీ నిబంధనలను తుంగలో తొక్కి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు తోని మిలాఖాత్ అయ్యి డబ్బులు చేతులు మారడం చేత ఇదే స్టాక్ పాయింట్గా దీన్నే గోడౌన్లుగా ఉపయోగించుకుంటున్నారు. వ్యవసాయ మార్కెట్లో ఉన్నటువంటి షెడ్లనే గోడౌన్లుగా వినియోగించుకుంటున్నారు. దానివల్లనే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఒక గోడౌన్ నిర్మాణం ఒక గోడౌన్ మెయింటైన్ చేయాలంటే మెయింటెనెన్స్ ఖర్చు ఉంటుంది. దాంతోపాటు అక్కడ సిబ్బందిని పెట్టాలి, సీసీ కెమెరాలు పెట్టాల్సి ఉంటుంది, దాంతోపాటు ఫైర్ సేఫ్టీ తీసుకోవాలి, ఇన్సూరెన్స్ డబ్బులు కట్టాలి. ఇవన్నీ తతంగాలు ఒక గోడౌన్ మెయింటైన్ చేయాలంటే ఉంటాయి. కాబట్టి ఆ గోడౌన్ లేకుండా ఉండాలి అంటే ఇటువంటి చోట్ల ఉచితంగా వచ్చేటువంటి వాటి చోట్ల పెడితే దానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి అధికారులందరూ కూడా వారికి సహకరిస్తున్నారు. అందువల్లనే ఈ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అధికారులు డబ్బులు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్లలో వ్యాపారాలకు సంబంధించినటువంటి షెడ్లను మెయింటైన్ చేయాల్సినటువంటి అధికారులు కేవలం డబ్బులు తీసుకొని ఇక్కడ వారందరికీ కూడా ఇదే స్టాక్ పాయింట్లుగా ఇవే గొడవలుగా ఇస్తున్నారనేటువంటి ఒక ఆరోపణలు కూడా బయట వినిపిస్తుంది. అసాంఘిక శక్తులు ఇక్కడికి వచ్చిపోతున్నారు, క్రికెట్ ఆడుతున్నారు అనేదానికి అనేక రకాల కారణాలనే ఇదిగో మనం చూడొచ్చు. నిన్న కూడా ప్రమాదం జరిగినప్పుడు ఇక్కడ మందు బాటిల్ దొరికాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ మార్కెట్ యార్డ్లో ప్రమాదం జరిగినటువంటి స్థలంలో దొరికినటువంటి మందు బాటిల్ ఇది. నిన్న రాత్రి అనేక మందు బాటిల్స్ దొరికాయి. వాటన్నిటిని కూడా క్లీన్ చేసేశారు. మళ్ళీ ఉదయం అంటే రాత్రి మరి అది ఈ ఘటన జరిగిన తర్వాత తాగారా, ఘటన జరగకముందు తాగి పడేశారా, కానీ ఒక మందు బాటిల్ కూడా ఇక్కడే ఇక్కడ ఉన్నటువంటి నిర్లక్ష్యానికి ప్రత్యక్ష సాక్ష్యంగా చెప్పవచ్చు. అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతుంది. ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి నిబంధనలు అన్ని పాటిస్తున్నట్టు చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడెక్కడ ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి దాఖలాలు మనకు కనపడవు. అలంకారప్రాయంగా సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరాలు లేవు అంటే ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఉన్నాయి. ప్రతి షెడ్ కూడా 2 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పెట్టారు. కానీ ఆ సీసీ కెమెరాలు ఏవి కూడా పనిచేస్తున్నట్టు చెప్పడం లేదు. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినటువంటి దృశ్యాలను పరిశీలిస్తే తెలిసిపోతుంది అసలు ఏం జరిగిందనేది. కానీ దానికి
దానికి సంబంధించినటువంటి ఎలాంటి డేటా ఇప్పటివరకు బయట పెట్టలేదు అధికారులు. సో విచారణ జరుపుతున్నాం అంటున్నారు. మరి ఆ విచారణ ఎప్పటికి పూర్తి అవుతుందో ఎవరికి తెలియనటువంటి ఒక పరిస్థితి కనపడుతుంది. అన్ని షెడ్లలో 100 క్వింటాల పత్తిని స్టోర్ చేసి పెట్టారు. దాంతోపాటు మిగతా అన్ని చోట్ల కూడా ఈ పత్తిని ఇక్కడే నిల్వ ఉంచారు. ఇది ఎందుకు ఉంచారు అనే దాని మీద చెప్పట్లేదు. దాదాపు వారం రోజులుగా మార్కెట్లో రైతులు కార్యకలాపాలు నిర్వహించడం లేదు. మార్కెట్ సెలవులో ఉంది. కానీ ఈ పత్తిని తరలించడానికి ఇప్పటివరకు ఎందుకు చేయలేదు అనేటువంటి విషయం మీద ఒక క్లారిటీ లేదు. ఇక ఫైర్ సేఫ్టీ ఎక్కడైనా దీనికి సంబంధించినటువంటి ఘటనలు జరిగినప్పుడు ఇమ్మీడియట్గా మంటలు ఆర్పడానికి ఏర్పాటు చేసినటువంటి పైప్ లైన్ కూడా సరిగా స్పందించే పరిస్థితి లేదు. పైప్ లైన్లలో కూడా చిన్న చిన్న లోపాలు ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. అనేక రకాలైనటువంటి ల్యాప్సెస్ ఇక్కడ స్పష్టంగా కనపడుతున్నాయి. ఇక్కడ జరిగినటువంటి అగ్ని ప్రమాదం వెనుక అనేక రకాలైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇక లోపలికి వచ్చినటువంటి అసాంఘిక శక్తులు ఇక్కడ గాంజాయి బ్యాచ్ ఉందని చెప్తున్నారు, లేకపోతే మందు తాగడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉందని చెప్తున్నారు. ఇది మానవ తప్పిదమా లేకపోతే నిజంగా షార్ట్ సర్క్యూట్ అన్నది తేలాల్సింది. వాస్తవంగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ కావాలంటే ఖచ్చితంగా ఇక్కడ మానవ తప్పిదమైనా సరే దాన్ని దాచిపెట్టేటువంటి ఆస్కారం ఉంటుందని కూడా రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలను బయట పెట్టలేదు. కానీ ఖమ్మం మార్కెట్లో జరిగినటువంటి ఘటన వెనుక అనేక రకాలైనటువంటి ప్రశ్నలు కనపడుతున్నాయి. ఇది రైతులకు చెందిన పత్తి కాదు, ఇది వ్యాపారులకు సంబంధించినటువంటి పత్తి. రైతులది అయి ఉంటే కనుక రైతులు ఆరుగాలం కష్టించి పండించినటువంటి మొత్తం పత్తి అంతా కూడా బుగ్గిపాలు అయిపోయేది. ఇది కేవలం వ్యాపారస్తుల పత్తిగా చెప్తున్నారు. సరే, ఎవరిదైనా నష్టమే కాబట్టి వారికి నష్టపరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ వినిపిస్తుంది. దాంతోపాటు ఏదైతే వ్యవసాయ మార్కెట్లో ఉన్నటువంటి నిబంధనలకు తుంగలు తొక్కుతున్నటువంటి అధికారుల మీద వేటు వేయాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. గత మే నెలలో కూడా ఇలాంటి ఒక అగ్ని ప్రమాదం జరిగింది. అప్పుడు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇది తరచూ జరుగుతున్నట్టు పరిస్థితులు కనపడుతున్నాయి. ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున దాదాపు 40-50 లక్షల రూపాయల పత్తి అంతా కాలిపోయింది. ఇప్పుడు కూడా ఎలాంటి చర్యలు లేవు. కేవలం తూతూ మంత్రమైనటువంటి విచారణ కమిటీలు అని చెప్పి విచారణ జరపాలనేటువంటి ఆదేశాలు ఇచ్చారు, వదిలేస్తున్నారనేటువంటి విమర్శల నేపథ్యంలో ఈ అగ్ని ప్రమాద ఘటనపై ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిస్తుందా, పూర్తిస్థాయి విచారణ జరుపుతుందా, అధికారుల మీద బదిలీ వేటు కానీ చర్యలు కానీ ఉంటాయా, లేదంటే మళ్ళీ ఎప్పట్లాగే జరిగిపోయిన దానికి విచారణ కమిటీ పేరుతో వేసి వదిలేస్తారనేటువంటి ప్రశ్నలు రైతుల్లో అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులలో కొంత ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా వ్యవసాయ మార్కెట్లో సేఫ్టీ ఫస్ట్, దాంతోపాటు ఫైర్ మెజర్మెంట్స్ తీసుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ స్టాక్ పాయింట్లను నిర్వహించకుండా బయటికి పంపించాల్సినటువంటి మెజర్మెంట్స్ తీసుకోకపోతే కనుక మళ్ళీ ఇటువంటి ప్రమాదాలు జరిగేటి అవకాశం ఉంటుందని కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. వీడియో నాగరాజుతో సాంబశివరావు, టీ న్యూస్, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ నుంచి.